శ్రీమద్ భాగవతం 2వ స్కందంలోని 123 నుండి 130 వరకు పద్యాలు. అనఘాత్మ ఏను కల్పాదిని విశ్వంబు సృజింపందలంచి యంచిత తపంబునర్థించేయుచు సనయని పల్కుటయు అది కారణంబుగా సనాఖ్యలను గల సనంతన సనక సనత్కుమార సనసృజాతులు నల్పురు సంభవించి మానసపుత్రులై మహినుదికెక్కిరి పోయిన కల్పాంతమున నశించి నటి ఆత్మీయ తత్వంబ పుట్టం చేసి సంప్రదాయక భంగిని జగతి నెల్లన్ గలుగంచేసిరి విష్ణు కలలన్ ధనరి నలుగురయ్యను నొక్కండనయ చరిత్ర. పవిత్రాత్మ, నేను కల్పారంభంలో విశ్వాన్ని సృష్టింపదలుచుకున్నాను. అందుకే తపస్సు చేస్తూ సన అని పలికాను. అందువల్ల సన అనే పేరుతో సనకుడు, సనంతుడు, సనత్కుమారుడు, సనసుజాతుడు అనే నలుగురు పుట్టారు. వాళ్ళు బ్రహ్మ మానసపుత్రులుగా ప్రపంచంలో ప్రసిద్ధికెక్కారు. గతించిన కల్పం చివర అంతరించిపోయిన ఆత్మతత్వాన్ని వీళ్ళు మళ్ళీ లోకంలో సంప్రదాయానుసారంగా ప్రవర్తింపజేశారు. నయశీలుడైన నారద ఆ విష్ణుదేవుని కళలతో జన్మించిన వాడు నలుగురైనా నిజానికి వాడి అవతారం ఒక్కటే. మరియు నరనారాయణావతారంబు వినుము. ఇంకా నరనారాయణుల అవతార పద్ధతిని ఆకర్ణించు. కనుతింపంక నరనారాయణులన ధర్ములకు నుదయ మందిర దాక్షాయణి అయిన మూర్తి వలనన్ ప్రణుత గుణోత్తరులు పరమ పావన మూర్తుల్. వినుతిగాంచిన గుణాలు గలవారు మిక్కిలి పవిత్రమూర్తులు అయిన నరనారాయణులనేవారు ధర్మానికి అధిష్టానమైన ధర్ముడికి దక్షిణ కుమార్తె అయిన మూర్తి యందు జన్మించారు. అనగులు బదరీవనమున వినుత తపోవృత్తి నుండ విబుధాది పుండున్ మనమున నిజ పదహానికి ఘనము గంచించి దివిజ కాంతామనులన్. ఆ పరమ పావనులు బదరికా వనానికి వెళ్ళి నిశ్చల తపస్సులో నిమగ్నులయ్యారు. వాళ్ళ తపస్సు ఫలిస్తే తన పదవికి ఎక్కడ ముప్పు పుడుతుందో అని మహేంద్రుడి మనసులో ఎంతో చింతించాడు. అప్సరసలను పిలిపించాడు. రావించి తపోవిక్రమున్ గావింపుండనుచు బను పంగడు వేడుకతో భావ భవానీకిను లనంగా వనితలు సనివి బదిరికా వనమునకు. ఆ విధంగా అతడు సురసుందరులను పిలిపించి నరనారాయణుల తపస్సు చెరగొట్టండి అని చెప్పి పంపాడు. ఆ కాంతలు ఎంతో సంతోషంతో కాంతుని చతురంగ సేనలా అయినట్లు బయలుదేరి బదరీవనానికి వెళ్ళారు. క్రోధము తమ తపములకును బాధకమగు పెరింగి దివిజ భామలపై నమ్మేధాత్ముకు లోకయింతయున్ క్రోధముందేడైడి సత్వగుణయుతు లగుటన్. కోపం తమ తపస్సులకు లోపం కలిగిస్తుందని గ్రహించి సత్వ సంపన్నులు బుద్ధిమంతులు అయిన నర నారాయణులు వీళ్ళ మీద ఏమాత్రం కోపం చూపలేదు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.